అందరికీ నమస్తే. ప్రస్తుతం వచ్చేసి మనము మర్కెల్లో ఉన్నాం. ఈ మర్కెల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు నామినేషన్ చేసిండ్రు, ఎవరు గెలవబోతున్నారు, ఈ నామినేషన్ చేసినప్పటి నుంచి ఎవరు సర్పంచ్ అవుతారు అని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఎవరు గెలిస్తే ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తారు, మరి ఎవరున్నారు ముందు అని సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. సర్పంచ్ క్యాండిడేట్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి నమస్తే. స్వామి శరణం. ఏం చేస్తుంటారు స్వామి మీరు? మాది వ్యవసాయ కుటుంబం. మేము 1993లో ఎస్ఎస్సి అయిపోయింది. దాని తర్వాత ఇంటర్ పూర్తి చేసుకొని, డిగ్రీ పూర్తి చేసుకొని మరి మేము బీఈడి కూడా కంప్లీట్ చేయడం అయింది. ఓకే. మా విద్యా పరంగా ఎక్కడ? మరి మహబూబ్ నగర్లో. ఓకే. మరి అదేవిధంగా మరి నన్ను విలేజ్లో కొన్ని పరిస్థితులను బట్టి స్టడీ పరంగా కాకుండా మరి విలేజ్ పరిస్థితుల్లో చూసి మా గ్రామస్తులు ఇలాంటి వాళ్ళు అంటే మేము చేసే కార్యక్రమాలు చూసి ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇంకా ఊరు అభివృద్ధి చెందుతుందని చెప్పి మమ్మల్ని ఫస్ట్ వార్డు మెంబరు 2001లో ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని అది ఇండిపెండెంట్గా ఏ పార్టీకి చెందకుండా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే. మరి అప్పుడు ఆ టైంలో మరి ఇరు పార్టీలు కూడా డిపాజిట్ గల్లంతైన సందర్భాలు అప్పట్లో 2001లో. దాని తర్వాత మా యాక్టివిటీస్ చూసి మళ్ళీ 2006లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అప్పుడు బీసీ రిజర్వేషన్ బీసీ మహిళకు వచ్చింది. బీసీ మహిళకు వస్తే మా అమ్మకు అప్పుడు ఛాన్స్ విలేజ్ వాళ్ళు కల్పించినారు. అప్పుడు మా అమ్మ ఏం చదువుకోలేదు, గ్రామీణ కూలీ. అలాంటి వాళ్ళని మమ్మల్ని అప్పుడు అతి భారీ మెజార్టీతో గెలిపించిండ్రు. అంటే 2 విడతలు ఉన్నారు మీరు? అప్పుడు మేము 2 విడతలు ఉన్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా మా విలేజ్ యాక్టివిటీ చూసి మళ్ళీ సర్పంచ్ మళ్ళీ ఎంపీటీసీగా అవకాశం వచ్చింది. ఎంపీటీసీగా అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ మండల్ కూడా నన్ను వైస్ ఎంపీపీగా ప్రమోట్ చేసి మండలంలో ఉమ్మడి కులచల్ర మండలంలో వైస్ ఎంపీపీగా నన్నే కొనసాగించారు. మళ్ళీ తర్వాత బీసీ జర్నల్ వస్తే మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకున్నారు. మన జీవితాన్ని ఊరికి అంకితం చేసి మరి ఎలాంటి లాభాలకు చూసుకోకుండా మన ఉన్న ఆస్తుపాస్తులు కుదబెట్టి మన గ్రామస్తులకే అంకితమై మరి ప్రజాసేవ చేస్తున్నాం. ప్రజా లాస్ అయిన తర్వాత కూడా మేము లాస్ అయినామని చెప్పి మా మనసుకు లేదు. ఎందుకంటే మేము ప్రజాసేవ మేము చేస్తున్నందుకు మాకు చాలా గౌరవం. అదేవిధంగా ఇప్పుడు కూడా మమ్మల్ని మీరే ఉండాలి, మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పి ప్రజలు కోరుకుంటే మళ్ళీ మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోటీ చేస్తున్నాం. అయితే కొందరు ఏమంటారు అంటే స్వామి, నేను కొందరు అడుగుకుంటూ వచ్చిన, నేను ఎట్లుంది సర్వే అంటే కొన్ని తెలుసుకుంటూ వచ్చిన నేను. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అతను 2 సార్లు కూడా పోటీ చేసారు, సర్పంచ్గా 2 సార్లు పోటీ చేశారు. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే మనం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్లు ప్రజలు మాట్లాడుతారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే గతంలో పార్టీకి అభివృద్ధికి సంబంధం లేదు. అంటే నా దృష్టిలో మనము అభివృద్ధి చేసుకుంటూ పోతే వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా మనకు పిలిచి పనులు ఇచ్చే సందర్భము. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనం చాలా పనులు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఒక రైతు వేదికలు కానీ, అసలు మన స్కూల్ బిల్డింగులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ప్రజలకు మౌలిక సదుపాయాలు మనం దగ్గరుండి చేపించినాం. మరి అప్పుడు కూడా మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఉండే, అప్పుడే ఇంకా మేము ఎక్కువ పనులు తెచ్చినాం. ఎందుకంటే జిల్లా పరిషత్ అప్పుడు టీడీపీ ఉండే, అప్పుడు మేము టీడీపీలో ఉంటేమి. అప్పుడు పార్టీలకు అతీతంగా నన్ను పిలిపించి ఈ గ్రామానికి చేయాలి, ఎందుకు మేము గెలిచినంత వరకే మేము పార్టీలను చూస్తాం.
గెలిచినాక మేము అందరినీ కలుపుకోపోయే మనస్తత్వము, ఆడ మగ చిన్న పెద్దలు అట్లా కుల వర్గ భేదాలు లేకుండా మేము అందరితో పాటు ఉంటాం కనుక అందరు కూడా వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కూడా నన్ను గెలిచిన తర్వాత వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. మేము అన్నదమ్ముల్లాగానే కలిసిమెలిసి ఉన్నందుకు నాకు ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళీ కల్పిస్తున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే స్వామి, ఇప్పుడు మీరు 2 టర్ములు సర్పంచ్గా చేసిరు అంటే మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు 2 టర్ములు చేసిరు కదా, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేస్తుంటారు, మీరు మాకు ఓటు వేయండి అని మీరు చెప్తుంటారు, మీతో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళంతా కలిసి. ఇప్పుడు మీరు 2 టర్ములు చేసిరు కదా, ఇప్పుడు ఒకసారి అతనికి ఛాయిస్ ఇస్తాము, కాంగ్రెస్ వాళ్ళకి ఛాయిస్ ఇస్తాము, ఇండిపెండెంట్ చేసిన వాళ్ళకి ఛాయిస్ ఇస్తాము అంటే మాట్లాడతారు, పబ్లిక్ మాట్లాడతారు కదా. ఎప్పుడన్నా మీకు ఆ సందర్భం ఎప్పుడన్నా మాట్లాడారా పబ్లిక్? అయితే మేము వ్యక్తిగతంగా కానీ మరి ఇరు పార్టీలకు అందరూ ఊళ్ళో ఎన్ని పార్టీలు ఉంటాయో మరి అన్ని పార్టీల వారు కూడా మేము రాత్రి అనక పగులనక మేము ఎల్లప్పుడూ వాళ్ళకు మాకు తోచినంత మన మామూలుగా ఈ శుభకార్యాలకు కానీ వాళ్ళకి ఇంట్లో ఏమైనా ఆపదోస కానీ ఒక హాస్పిటల్లకు కానీ వాళ్ళకి సొంత విషయాలు కానీ మన చదువులకు ఒక పేద విద్యార్థులకు లేకపోతే మా పిల్లలు అనుకుని కూడా వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు 24 గంటలు మేము ఎక్కడ పడితే అక్కడ మేము రాము అనే శబ్దం ఉండదు. మాకు ఏ పార్టీ అందరు సమానమే. అన్ని పార్టీల దగ్గర ఎవరికి ఆపదకి వచ్చినా మా ఇంట్లోనే మాకు ఆపద వచ్చిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మాకు తోచిన సాయం చేస్తుంటాము. అందరితో మంచిగా ఉన్నందుకే వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు కూడా మీకే సపోర్ట్ చేశామనే సందర్భాలు ఇచ్చినందుకు మళ్ళీ నేనే కొనసాగుతున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే నేను ఈ గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీ అన్నట్లు నేను విన్నా. ఈ గ్రామంలో యువత ఎక్కువ ఉంటది అన్నట్లు కూడా నేను విన్నా. మరి యువత ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తున్నదా? యువత వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు చూపెడుతున్నది యువత, మీకేమన్నా సపోర్ట్ చేస్తున్నదా? మరి యువత అనేది మాకు 100% సపోర్ట్ ఉంటేనే మరి మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మాది 20 సంవత్సరాలు. అంటే నా చదువు రాజకీయంతో పాటు మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు మేము వార్డు మెంబర్గా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా అయికుంటూ నేను కాలేజీకి పోతుంటే నేను మీరా ఓకే రాజకీయాలలో వచ్చిన తర్వాత నేను చదువు కూడా బీఈడి కానీ డిగ్రీ కానీ మేము కంప్లీట్ చేసిన సందర్భాలు. ఓకే ఐటీఐ కూడా చేసినాం, భారత్ డైనమిక్ బీడీఎల్లో కూడా అప్రెంటిస్షిప్ చేసి అది కూడా వదులుకొని వచ్చినాం. అలాంటి సందర్భం లోపల మేము యువత ఎందుకంటే అగ్రకులాలు వాళ్ళ బాధ తట్టుకోలేక ఎప్పుడు రజాకార్ల జమానా చేసినట్టు ఉంటే ఈ యువత అంతా మనము ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అలాంటి మనం తేడా తేవాలి, మార్పు తేవాలి. యువత మన తాను ఉన్నది కనుక మనము యువతనే నాకు 100% సపోర్ట్ ఉన్నందుకే నేను యువతకు వాళ్ళకి ఏమో అవసరం అంటే ఆట పోటీలు కానీ వాళ్ళ చదువులు కానీ మరి ఇతరాత్ర వాళ్ళకు ఏమన్నా చూసుకున్నారా మీరు ఆర్థికంగా ఎవరికన్నా చదువుకోవడానికైనా సరే? ఏమన్నా కొంతమంది పేద విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను కూడా మా ఛాయాశక్తి వాళ్ళకి ఇంత ఆర్థిక పరంగా ఇచ్చి ఒకవేళ పార్టీలో వాళ్ళు అనకుండా ఎప్పుడైనా ఇట్లా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయినా కూడా 5,000 రూపాయలు కూడా మేము విలేజ్ ఎవరైనా సరే మేము 5,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఓకే, అయితే మా సొంతంగా పార్టీలకు అతీతంగా. ఓకే, అయితే నేను ఏమంటున్నా స్వామి అంటే నేను గ్రామాన్ని తిరుగుతున్నా. ఇప్పుడు మీరు మాలేసి నేను అనొద్దో మరి నేనైతే అడుగుతున్నా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాస్తవానికి ఏంటంటే చెప్పాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చుక్క ముక్క 500 రూపాయలు లేదా 1000 రూపాయల లోటు కావాలి కంపల్సరీ ఇంటింటికి. మరి మీరు అదేమన్నా ఇచ్చే అవకాశం మీద ఏమైనా ఉన్నదా? ప్రజలు మీరు 2 టర్ములు చేసారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఏమైనా నమ్ముతున్నారా? మరి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు మా దృష్టికి మాత్రము మేము మా సంతోషంతో అంటే మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్పవలసి వస్తుంది కనుక ఇలాంటి వాటికి మేము ఎప్పుడైనా దూరం ఉంటాము. మేము దానితో పాటు ప్రలోభాలు పెట్టి మేము అదేస్తే మేము అప్పటికే అదే ఫస్ట్ అవుతుంది. ఎందుకంటే ఓట్లు వేపించిన తర్వాత ఒక డబ్బుగా పరంగా కానీ ఇంకా వేరే మీరు చెప్పినట్లు మత్తు పనియాలకు మేము అట్లా ఉండుంటే మమ్మల్ని ఎప్పుడో పక్కకెట్టే వాళ్ళు వాళ్ళకి ఏది ఆశపడకుండా నాకు సపోర్ట్ చేస్తారు, డెవలప్ చేస్తుంటారు. డెవలప్ కోసమే నన్ను ఎంచుకుంటున్నాను. ఓకే, చివరి ఏం అడుగుతున్నా అంటే స్వామి నేను మీకు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ గ్రామ ప్రజలు మీతోటి ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? మరి అయితే ఇది ముఖ్యంగా మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. అయితే అప్పుడు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఏ సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో మేము చెప్పవలసిన అవసరం లేదు. మరి నీళ్లు ఉద్యోగాలనే నినాదంతో మరి వచ్చి మరి ఎంతమందికి వచ్చింది ఏమేది ప్రతి ఇంటికి గడప గడపకు సంక్షేమ పథకాలు మేము చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అప్పుడు
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏమైపోతుందని ప్రతి ఒక్కరు ముసలాల నుంచి పిల్లల నుంచి మరి విద్యార్థుల నుంచి ప్రతి అందరి లోపల ఉన్నది. మరి ఏం తేడా వచ్చింది, మరి మార్పు అని చెప్పేసి మరి 6 గ్యారంటీల పేరుతో ఈరోజు ప్రజలని ఇబ్బంది పెట్టి మరి ఓట్లు వేయించిన తర్వాత, ఎందుకంటే మనిషి ఆశజీవి, ఇంకా వస్తుందేమో ఇంకో అంటే ఫ్రీగా అందరికీ అలవాటు అయిపోయినారు. మరి మాకు వస్తుందేమో ఇంకా వస్తుందేమో అని చెప్పి ఆ మోసాలకు గురై రోజు మరి తులం బంగారం ఇస్తాము, వడ్లకి ఇస్తాము, మరి ఇంట్లో ఆడపిల్ల కూడా ఇద్దరుంటే ముసలాల వాళ్ళకి ఇద్దరికి ఇస్తాము, మరి కోడన్ల కూడా వాళ్ళకు ఇంట్లో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పేసి ఏవి రాకుండా ఇప్పుడు పబ్లిక్ ప్రతి ఒక్కరి దృష్టిలో ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము. మాకైతే బస్ అయితే ఒకటి అది ఫ్రీ. అంటే మీ దృష్టిలో ఫ్రీ బస్సు పెట్టినందుకు తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారా లేకపోతే లాభం వస్తుంది? కొంత లాభం ఉన్నది, కొంత నష్టం ఉన్నది. ఇప్పుడు ఎక్కువ ఎవరు మన గ్రామీణ ప్రాంతాలలో ఎవరు చూస్తున్నారు, ఓన్లీ సిటీ సరౌండింగ్ లో వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు జాబర్ వాళ్ళకే వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఏదో కొంత. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వీళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళ బస్సు సౌకర్యము వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు హైదరాబాద్ లో కానీ ఒక మేజర్ వాళ్ళు వచ్చిన వాళ్ళే తిరుగుతుంటారు. దానికి మరి రోజు వాళ్ళకే లాభం అవుతుంది. కానీ మరి ఇక నిరుద్యోగులు కూడా మీరు ఆటో వాళ్ళ కుటుంబాలు కూడా దీన్ని పెట్టినందుకు వీళ్ళు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. వీళ్ళకి చాలా అన్యాయమైంది. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసము వీళ్ళకు చాలా కొట్టవలసిన కొట్టినరు. ఇది మాత్రం మేము దాన్ని ఖండిస్తూ మీరు వీళ్ళు కూడా మరి మహిళలకే ఇచ్చి మరి ఎంత ఇబ్బంది బస్సులలో కూడా అది ఇబ్బంది పడుతున్నారు. అది వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ ఇంకా ఒక బస్సు మాత్రమే ఫ్రీగా అనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు మాకు గ్యాస్ సిలిండర్ ₹1 కూడా మా అకౌంట్ లో ఇప్పుడు షేర్ కాలేదు. ₹1 కాలేదు. అంటే గ్రామ ప్రజలు మీతోటి ఏమైనా ఇది ఫ్రీ బస్సు గురించి అయినా సరే, గ్యాస్ గురించి అయినా సరే ₹2,500 ఇస్తామట అన్నారు కదా, గ్రామ ప్రజలు మహిళలు మీతోటి ఏమన్నా మాట్లాడతారా? ప్రతిరోజు మేము పబ్లిక్ లోనే ఉంటాం. మాకు వేరే పనే లేదు. ఊరంటేనే మేమంటేనే ఊరు. మాకు వేరే పని ఏం లేదు. మేము ఎప్పుడు కూడా మేము ప్రజలతో పాటు ప్రజల్లోనే కలిసిమెలిసి మేము ఉంటాం కనుక ప్రతి సమస్య కూడా మాకు చెప్తుంటారు. మేము మోసపోయి మేము ఓట్లు వేసినాము, మళ్ళీ ఇంకొకసారి మా తప్పు మేమే తెలుసుకున్నాం, ఇలాంటి తప్పులు మళ్ళీ చేయబోమని చెప్పి పదే వివరిస్తుంటారు మాకు. మీ గ్రామ ప్రజలకు, యువతకు, మహిళలకు, మీ గ్రామంలో ఉన్న మహిళలకు ఏమని చెప్పాలనుకుంటాను మీరు చివరి? వాళ్లకు ఇది మారుమూల ప్రాంతం, ఇది ఎక్కువ చదువుకోలేదు. యువత చాలా చదువుకున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు మాత్రము 100% చదువుకున్న. అంటే ఇక్కడ చౌడపూర్వ మండలం కానీ ఉమ్మడి కులచర్ల ఉండే అప్పుడు, ఉమ్మడి కులచర్లలో కూడా మాది అతిపెద్ద గ్రామం అప్పుడు. దీనిలో నుంచి మళ్ళీ బైఫర్కేషన్లు అప్పుడు అయినప్పుడు మళ్ళీ 3 గ్రామ పంచాయతీలు విడిపోయినాయి. విడిపోయినాక కూడా మాది ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ గా 3,000 ఓటర్స్ ఉన్నారు. మరి ఆ సందర్భం లోపల ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కాదనకుండా మేము అందరినీ సమాన భాగంలో మేము తీసుకెళ్ళి